చైనా యొక్క డెంగ్ జియాఓపింగ్ ఒక మాట అంటుంటారు, హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం. నీ టైం వచ్చేదాకా ఆగు, నీ స్ట్రెంగ్త్ని బయటికి కనపనీయకు, ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్, నీ శక్తిని పెంచుకో, ఒకనాటికి నువ్వే లీడర్ అవుతావని చెప్పి. చైనా కనిపించదు, చేసి చూపించుద్ది. అలాంటిది నిన్న చైనా ఒక అద్భుతమైన వరల్డ్ వార్ 2 విక్టరీ డే పెరేడ్ జరిపింది. ఆ విక్టరీ పెరేడ్ ఎంత అద్భుతంగా ఉందంటే, నా శక్తి చూడు, నా మైట్ చూడు అని చెప్పి చైనా హైపర్సోనిక్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, దాని యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ కావచ్చు, సబ్మరైన్ లాంచ్డ్ ఐసీబీఎంస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జెట్స్ కావచ్చు, అన్నీ చూపించింది. దాని యొక్క మిలిటరీ స్ట్రెంత్లో ఫైటర్ జెట్స్ కావచ్చు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు. 70 నిమిషాల పాటు అందరినీ అక్కడ కనువిందు చేసిందనమాట. ప్రపంచంలో 26 దేశాల నుంచి గొప్ప గొప్ప నేతలు వచ్చారు. షీ జిన్పింగ్ కావచ్చు, వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, అదేవిధంగా నార్త్ కొరియా నుంచి కిమ్ జాంగ్ ఉన్ కావచ్చు, ఇలా చాలా మంది ప్రపంచంలో గొప్ప నేతలు వచ్చారనమాట. చైనాలోని టియాన్మెన్ స్క్వేర్ దగ్గర జరిగిన ఈ అతి గొప్ప మిలిటరీ పెరేడ్ని చూసి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు షాక్ అయిపోయాయి. యూరోప్లో దేశాలు, ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, దీనిపైన చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయిందనమాట.